హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి భరోసా అండి. కీలక ప్రెస్ మీట్ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారైతే స్పష్టం చేశారనమాట. సో, గత ప్రభుత్వం మిగిల్చినటువంటి ఆర్థిక విధ్వంసం నుండి కట్టింగించడానికి ప్రభుత్వానికి సమయం పడుతుందని, ఈ విషయాన్ని ఉద్యోగ పెన్షనర్స్ అర్థం చేసుకోవాలని అయితే వివరించారు. సో, ఉద్యోగ పెన్షనర్లకు భరోసా, 1వ తేదీనే జీతం మా బాధ్యత అంటూ చిత్తశుద్ధిపై సందేహం వద్దు. ప్రభుత్వ విధానం పరంగా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లింపు ప్రక్రియ అనేది ప్రారంభమై ఆహ్, ఏవో సాంకేతిక కారణాల వల్ల ఒకరికో, ఇద్దరికో ఆలస్యం అవ్వచ్చు గానీ, సో, దాదాపుగా అందరికీ కూడా 1వ తేదీ నుంచి జీతాలు, పెన్షన్లు జమ కావడం అయితే జరుగుతోంది. సో, ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్నాము అని జెప్పేసి పయ్యావుల కేశవ్ గారు భరోసా ఇచ్చారు. అలాగే ఆర్థిక వ్యవస్థ అనేది గాలిన పడుతున్న ఈ తరుణంలో ఆర్థిక విధ్వంసం నుండి విముక్తి. సో, గత ప్రభుత్వం సృష్టించినటువంటి ఈ యొక్క ఆర్థిక విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని, సో, రాష్ట్రాన్ని గాలిన పెడుతున్నామని అయితే చెప్పారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు. సో, పయ్యావుల కేశవ్ గారు ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళనకరమైన నిజాలు బయటపెట్టారు. ఏంటంటే ఆదాయం మరియు వ్యయం మధ్య అగాధం. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 99% కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లకు, అలాగే ఇతర వడ్డీల చెల్లింపులకే సరిపోతోందని, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని అయితే చెప్పుకొచ్చారు. ఆదాయానికి మించి అప్పులు. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఒకానొక సంవత్సరంలో ఖర్చనేది 107% అంటే వచ్చేదానికంటే 7% అదనంగా ఖర్చనేది వెళ్ళిపోయిందని, అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సిన పరిస్థితి అప్పట్లో ఉండేదని, ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అని తెలియజేశారు. తెలంగాణతో పోలిక లోతైన అధ్యయనం అవసరము. ఈ యొక్క భారీ వ్యత్యాసం అనేది మన సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణలో జీతాలు, పెన్షన్ల ఖర్చులో వారి యొక్క ఆదాయంలో కేవలం 40-50% మాత్రమే ఖర్చు అవుతూ ఉండగా, మన ఏపీ రాష్ట్రంలో మాత్రం దాదాపు రెట్టింపు స్థానంలో అంటే 99% వరకు వస్తున్న ఆదాయం అంతా గూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర వడ్డీలు చెల్లించడానికి భారీ వెళ్ళిపోతుంది. మరి ఈ భారీ వ్యత్యాసానికి కారణం ఏమిటి? విభజన సమయంలో ఉద్యోగుల కేటాయింపులో లోపాలేమైనా జరిగాయా? లేక అనవసరమైన పోస్టింగ్‌లు ఏమైనా సృష్టించారా? అనే అంశాలపై లోతైన అధ్యయనం చేసి వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి ఉంది అని జెప్పేసి మంత్రి పేర్కొన్నారు. ఇకపోతే ఉద్యోగ సంఘాల నిరసనలపై స్పందన. ఉద్యోగులకు అండ. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శలపై ఘాటుగా స్పందిస్తూనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను ఆయన పునరుద్ఘాటించారు. విమర్శలపై చురకలు. సో, ఈ మేరకు ఆహ్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమ ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి గూడా రాష్ట్ర మంత్రి పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ నెల 21వ తేదీన భేటీ కానున్నారనమాట. సో, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ, జేఏసీ సమావేశంలో అయితే జరగనుందనమాట. సో, మరి చూడాలి, ఉద్యోగులకు సంబంధించి మొత్తం 23 డిమాండ్‌లనైతే ప్రభుత్వానికి అందించడం జరిగింది. వీటిలో ఏ మటుకు ఆహ్, ఈ యొక్క డిమాండ్‌లను నెరవేరుస్తారా? ఏవి కార్యరూపం దాల్చుతాయా? ఏవి అర్ధరంతరంగా ఆగిపోతాయా? లేదంటే ఏవి ప్రకటిస్తారు? ఏవి ప్రకటించరు? ముఖ్యంగా పీఆర్‌సీ అంశము, అలాగే ఐఆర్, డీఏ, ఇవన్నీ గూడా ముఖ్యమైన అంశాలు ఆర్థికంగా. మరియు ఆర్థికేతర అంశాలు గూడా చాలానే ఉన్నాయన్నమాట ఈ యొక్క 23 డిమాండ్స్‌లో. సో, మరి వేటికి ఆమోద ముద్ర పడనుందనేది మనకు త్వరలోనే తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.